రాక కంటిన్యూ కదా ఇయ్యో ఇయ్యో స్వీటీ ఇయ్యో వేయండి ముందల్లా మేడం. ఎక్కడ ఎత్తున్నారు? ఆ తర్వాత 4/6/2013 భౌతికంగా ఇక్కడున్న ఇంటి దగ్గర మనవరాలు ఎలా ఉన్నారో, కూతురు ఎలా ఉన్నారో, కూతురు పిల్లలు ఎలా ఉన్నారో, ఇలా ఆమె మానసిక ఆవేదన గురైంది. ఇప్పుడు మేము క్షేమంగా మా అమ్మవారిని మీకు అప్పగిస్తున్నాం. ఈ భావి జీవితానంతా కూడా మేడంతో చాలా ఆప్యాయంగా గడిపి చాలా ఇన్ని రోజులు కోల్పోయిన ఆమె ఆప్యాయతను మీరందరూ కూడా పొందవలసిందిగా కోరుకుంటున్నాను. నిజంగా మేడం యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ మా పాఠశాలలో జరపడం నిజంగా మా అదృష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ. I'm proud of my sister. నేను ఇక్కడ ఒక ఉపాధ్యాయుడిగానే కాకుండా ఖచ్చితంగా ఈ మాట నేను చెప్పగలను. ఒక తల్లి కొడుకుల్లాగా ఇక్కడ కలిసి పనిచేయడం జరిగింది. నాకు కేవలం తల్లి మేడం ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు మాత్రమే కాదు, నాకు కంపల్సరీ నేను ఈ మాట గర్వంగా చెప్పగలను. నాకు ఎప్పటికి కూడా మేడం నాకు మాతృ సమానులే. ఇది ఇప్పుడే కాదు, ఎప్పటికీ లైఫ్ లాంగ్ క్లెయిమ్ చేసుకునే మాట. మేడం దగ్గర కూడా ఇది నా హక్కుగా నేను అడుగుతుంటున్నాను.
సో ఇక పని విషయానికి వచ్చేసరికి చాలామంది ఏం చెప్తా ఉంటారంటే పనిచేసేటువంటి ఉపాధ్యాయులు దొరకడం ప్రధాన ఉపాధ్యాయుల అదృష్టంగా చాలామంది చెప్తా ఉంటారు. నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలో అందించబడుతుంది అని చెప్పి గుర్తించబడుతుంది. కాబట్టి ఇప్పుడు మన పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. రానున్న రోజుల్లో మనం తీసుకునే విద్యార్థుల సంఖ్య కారణంగా అదనంగా ఉపాధ్యాయ పోస్టులు ఏదైతే డిఓ స్కూల్లోకి వెళ్ళిన పోస్టులు కూడా మనం తిరిగి తెప్పించుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఇదే స్ఫూర్తితో మేడం అందించిన స్ఫూర్తితో కష్టపడి పనిచేసి మన ప్రభుత్వ పాఠశాల బాగు కోసం మనందరం కుడింపు జమ్మిన కడవా మేడం గారు శుభ్రదేవి మేడం గారు 30 సంవత్సరాలు దాదాపు 32 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి నేడు పదవి విరమణ పొందుతున్న సందర్భంగా నాకు 2 విషయాలు, ఒకటి బాధ ఉంది, ఒకటి సంతోషం ఉంది. సంతోషం ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా ఉంది వాతావరణం. ఈ వాతావరణంలో ఎంతో మంచి వాతావరణంలో బంధువుల మధ్య నష్టం మధ్య అటువంటి ఉపాధ్యాయుల మధ్య అటువంటి పోలీసుల మధ్య వాళ్ళ పిల్లల మధ్య పదవి విరమణ పొందడం సంతోషం. మరి బాధ ఏంటంటే చాలా మంది అనుకుంటారు, చాలా మీ అందరికన్నా ఎక్కువ బాధ ఉంది. ఎందుకంటే మేడం గారు మన గత 1 ఇయర్ నుంచి మనకు అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తారు. మండలానికి మన స్కూల్ కాంప్లెక్స్ మల్లాపూర్కు అసిస్టెంట్ సెక్రటరీ అందరూ చాలా మంది తెలియదు. అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తే మరి అప్పుడప్పుడు మనకు మండలంలో కొన్ని లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఒకరే ఉపాధ్యాయులు ఉంది. అలాంటి సందర్భంలో చాలా మంది లీవ్ పెడుతుంది. అప్పుడు ఎమ్మెల్యే నాకు ఫోన్ చేద్దాం, సార్ ఎవరిని ఒకరు పంపాలని. నేనేం చేస్తూ మా అసిస్టెంట్ సెక్రటరీ వైపు, ఎందుకంటే నాకు సహకారం అందించాలి చాలా. అక్కడికి ఎవరు పంపాలి సార్ మేడం పంపుతుంది. అందుకోసమే చాలా బాధ ఉంది. ఎందుకంటే ఇప్పుడు రిటైర్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇంటర్ నుంచి అసిస్టెంట్ సెక్రటరీ ఇంటర్కి పట్టుకోవాలి. రాజేంద్ర సార్ నా కడవా దాని మైకిల్ మరియా అది PG Vishnu Remix.